వీక్షకులందరికీ నమస్కారం. చాలామంది ఈ మధ్యకాలంలో అయ్యా పరిహారాలు ఇతర చెప్తూ ఉండండి అంటే మన ఛానల్లో ఇప్పటివరకు ఏ విధమైనటువంటి పరిహారాలు మనం చెప్పలేదు. ఎందుకంటే వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ వేదంలో చెప్పబడినటువంటి అంశాలని, ఎందుకంటే శబ్దశాస్త్రం ముఖం జ్యోతిషం చక్షుషీచ, వేదపురుషుడికి కళ్ళైనటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని సప్రమాణంగా శ్లోకపూరితంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఛానల్ మనది. అయితే బిర్యానీ ఆకుల మీద పేర్లు రాయడం, లేకపోతే ఈ తేనె బాటిల్లో ఫోటోలు పెట్టడం, లేకపోతే తెల్ల జిల్లేడికి బల్లికి మనం ముడేయడం, లేదా ఇప్పిన బట్టలు, ఇటువంటి సప్రమాణం కానటువంటి వేద ప్రమాణం కానటువంటి విషయాలని ఏది కూడా మన ఛానల్లో ఇప్పటివరకు చెప్పలేదు. వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే ఇంకో దానికో ధర్మాన్ని తప్పి మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. చూసిన వాళ్ళు చూస్తారనేటువంటి ధోరణిలో మేము చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ప్రజలు ఈ జ్యోతిష్ శాస్త్రం మీద మాకు విశ్వాసం కలిగింది, మీరు చెప్పేటువంటి సప్రమాణమైనటువంటి జ్యోతిష్యం మీద మాకు విశ్వాసం కలిగింది, మాకు ఏదైనా రెమెడీలు చెప్పండి. చాలామంది దగ్గర వాళ్ళు లేదా కామెంట్ల రూపంలో అడుగుతూనే ఉన్నారు. సరే, వైదికముగా అంటే మనం వేదం చెప్పినటువంటి రెమెడీలు ఏమైనా ఉన్నాయా, మంత్ర ప్రయుక్తంగా ఏదైనా మనం దోషాలని పోగొట్టుకుంటామా అనేటువంటి విషయాలని ఈసారి నుండి, అంటే ఫలానా దోషానికి ఈ రెమెడీ పనికొస్తుందని, లేదా ఫలానా సమస్యకి ఈ రకమైనటువంటి పరిష్కారం దొరుకుతుందని మనం ఇప్పటి నుండి చేయబోయేటువంటి వీడియోల్లో చెప్పడం జరుగుతుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ఇంకో ప్రశ్న ఏమిటి అంటే, ఈ స్తోత్రం చదివితే ఈ దోషం పోతుంది, లేదా ఈ దేవతను ఆరాధన చేస్తే ఇలా ఇది ఒక స్తోత్రం చదివితే ఒక దోషం పోతుంది, లేదా ఒక స్తోత్రం చదివితే జాతకంలో ఉండేటువంటి అన్ని సమస్యలు పోతాయా అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, మహానుభావులు ఋషులు కొంతమంది కొన్ని బీజాక్షరాలని కొన్ని స్తోత్రాల్లో పెట్టడం జరిగింది. అయితే ఏది కూడా ఒక్కసారి చేసినంత మాత్రాన దాని యొక్క ఫలితం రాదు. ఇప్పుడు జపం ఉంది, ఏ గ్రహానికైనా జపం చేయాలి అంటే ఇన్ని వేల సార్లు జపం మనం చేస్తాం, సిద్ధి పొందాలి. అలాగే ఒక స్తోత్రం ఉంది, దాన్ని కంటిన్యూస్గా చదవాలి. ఒక్కరోజు ఎక్సర్సైజ్ వల్ల ఎవరైనా బరువు తగ్గుతారా? లేదు కదా. ఒక్కరోజు వ్యాయామం వల్ల మన శరీరం మారదు. అలాగే ఏదైనా ఒక్కసారి చదవడం వల్ల మారదు. కంటిన్యూస్గా దాని మీద నమ్మకం పెట్టి చదువుకుంటూ వెళ్తే ఖచ్చితమైనటువంటి మార్పు ఉంటుంది. కానీ మనం మానవులం కదా, మనమేం ఋషులం కాదు కదా. ఈ స్తోత్రాలు వీటి వల్ల మారచ్చు, కానీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వేద ప్రమాణమైనటువంటి మంత్రాలని లేదా ఈ మంత్ర ప్రయోగం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ప్రత్యేకించి నరదృష్టి నివారణ, చాలామంది అడిగేటువంటి ప్రశ్న, ఏనుగు కన్ను పెట్టుకున్నాము, లేకపోతే ఇంకోటి కన్ను దృష్టి గణపతి పెట్టుకున్నాము, గుమ్మడికాయ కట్టాము, లేకపోతే ఇంకా చాలా కట్టాము, అయినా సరే ఈ నరదృష్టి తగ్గట్లేదు. అలాగే శత్రు బాధ, శత్రువులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనం వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, దీనికి ఏదైనా రెమెడీ ఉందా? ఉంది. నేను చెప్పేటువంటి ప్రతిదీ కూడా వేద ప్రమాణమై, అలాగే ఈ హోమం ప్రత్యేకించి నేను చెప్పేటువంటివన్నీ కూడా హోమాలే. ఎందుకు హోమాలు అంటే, దేవతలకి నేరుగా హవిస్సు ఇచ్చి దేవతలకి నేరుగా మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా ఈ అగ్నిముఖం ద్వారా, ఆ అగ్ని తన యొక్క ముఖం ద్వారా ఈ హవిస్సుని లేదా మనం ఇచ్చేటువంటి మంత్ర ప్రయుక్తమైనటువంటి ఈ వీటిని గ్రహించి ఆయన దేవతలకి నేరుగా చేరుస్తారు. అందుకనే యజ్ఞయాగాది క్రతువులకి చాలా ప్రాముఖ్యత, అలాగే హోమాలకి ఇటువంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా హోమాలు లేదా అభిషేకాలుగానే ఉంటాయి. ఈ వీడియోలో ప్రధానంగా నేను చెప్పబోయేటువంటిది శత్రుపీడ, అలాగే నరదృష్టి నివారణ, ఈ రెండు కూడా పోగొట్టుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను. దీనికి మన శాస్త్రాల్లో మన్యు సూక్తము అనేటువంటి ఒక సూక్తం ఉంది. ఋగ్వేదాంతర్గత సూక్తాలు ఇవన్నీ. మన్యు సూక్తము, దానిలో మన్యు దేవత అంటే ఎవరు అంటే, ఇందులో సాధారణంగా లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధన చేసేవాళ్ళు ఇది ఆయనకి సంబంధించిందని లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిందని కొంతమంది చెప్తారు. కానీ ప్రతినిత్యం సంధ్యావందనం చేస్తారు. సూర్యస్య మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం అని చెప్పి చదువుతారు. ప్రతిరోజు సంధ్యావందనంలో వస్తుంది అది. అలాగే ప్రాతకాల సంధ్యలో వస్తుంది. మరి మన్యుర్ దేవత అంటే దాంట్లో కోపాభిమాన దేవత లేదా
కోపానికి ఒక దైవికమైనటువంటి స్వరూపం ఇస్తే మన్యుదేవతగా అందులో చెప్పబడింది. మన్యు సూక్తము దానికి సంబంధించిందే. ఇప్పుడు మనకి శత్రువులు పెరిగినా లేదా మనకి నరదృష్టి వచ్చినా ఈ ప్రభావం అంతా కూడా తగ్గించేటువంటిది మన్యు సూక్తము. ఈ మన్యు సూక్త ప్రయోగం అన్నది రకరకాలుగా ఉంటుంది. తీవ్రతను బట్టి వెళ్ళాలి, ఎవరి జాతకాన్ని బట్టి ఆ తీవ్రతను బట్టి వెళుతూ ఉండాలి. అలాగే ఈ హోమం చేసేటప్పుడు మన్యు పాశుపత హోమం చేస్తారు. పాశుపతం చేయడం వల్ల ఏంటి, రుద్రంతో సంపుటి చేస్తారు. మన్యు సూక్తాన్ని రుద్ర సంపుటి చేసి అర్ధం పాదం పూర్ణంతో ఈ హోమం చేస్తారు. ఇది చేయడం వల్ల దాంట్లో కొన్ని మంత్రాలు ఉంటాయి. శత్రవః పరా ఆజిత సహ అపనిలయంతాం సంసృష్టం ధనము భయం, ధన్వంతరి మంత్రం కూడా ఇందులోంచి చెప్తూ ఉంటారు. ధన్వనాగా ధన్వనా జింజయేమ అనేటువంటి మంత్రాలన్నీ కూడా ఈ మన్యు సూక్తంలో ఉన్నాయి. ఎవరైతే నరదృష్టితో కానీ ఎవరైతే శత్రుపీడతోటి కానీ ఈ పిశాచ బాధలు లేదా రకరకాలైనటువంటి ఈ బాధలతోటి బాధపడుతూ ఉండేటువంటి వారు మెయిన్గా మన్యు పాశుపత హోమం కానీ మన్యు సూక్త పారాయణ కానీ చేయడం వల్ల వాటికి సంబంధించినటువంటి దోషం తగ్గుతుంది. ఒకవేళ హోమం చేస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు ఉంటాయి ఆ హోమం చేయడానికి. ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలని హవిస్సుగా సమర్పణ చేస్తూ ఈ హోమం చేసి ఆ హోమం అనంతరం భస్మధారణ 41 రోజులు కనుక చేయగలిగితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇది ప్రత్యేకించి శత్రుపీడ, శత్రువులంటే ఎవరు, మన ఆంతరంగిక శత్రువులు కొంతమంది ఉంటారు, బహిర్గతమైనటువంటి కంటికి కనిపించేటువంటి శత్రువులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు కోపం మన ప్రధాన శత్రువు, తన కోపమే తన శత్రువు. ఈ కోపాభిమాన దేవతకి మనం చేసేటువంటి ఈ హోమం ద్వారా మన కోపం చల్లారుతుంది. ఎప్పుడైతే కోపం తగ్గుతుందో పక్కవాడి మీద మన దృష్టి మారుతుంది. కోపం వల్లే సమస్యలన్నీ వస్తాయి. ఈ క్రోధం పెరగడం వల్ల ప్రతిదీ క్రోధంలోంచి బాధలోంచి తీవ్రమైనటువంటి పరిణామాలన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఈ మన్యు సూక్తము అనేటువంటి సూక్తం ఋగ్వేదాంతర్గతమైనటువంటిది చాలా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. ఖచ్చితమైనటువంటి ఫలితాలని ఈ హోమాల ద్వారా మనం సప్రమాణంగా, వేదంలో చెప్పబడింది ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తం కాబట్టి ఖచ్చితమైనటువంటి ప్రమాణంతో ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ మన్యు సూక్తం కానీ మన్యు పాశుపతం కానీ ఈ నరదృష్టి లేదా పిశాచ బాధ లేకపోతే శత్రుబాధ ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే శత్రువుల మీద విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి.